హాయ్ వ్యూవర్స్, నేనైతే మీ సంతోష్. నేనైతే మీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కావచ్చు, సీసీటీవీకి సంబంధించిన కావచ్చు, ఒక టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్కి ఫోన్ చేయకుండా జస్ట్ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ నా దాంట్లో ఉంటాయి, చూడండి. ఒకవేళ మీకు సాధ్యమైతే మీరు వేసుకోవచ్చు, లేదంటే టెక్నికల్గా పిలవండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ మీకు కూడా ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుట్ అయిపోతుంది. వాళ్ళు చెప్పింది వినకుండా మీరు తెలుసుకోవడం కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్స్ కావచ్చు, సీసీటీవీకి సంబంధించిన ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ దాంట్లోకి వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే హెచ్డి కెమెరా నుంచి వెళ్ళి ఐపీ కెమెరాకి ఎలా కన్వర్ట్ కావడం, సేమ్ డివిఆర్కే ఒక ఐపీ కెమెరా అనేది మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయొచ్చు అనేది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సేమ్ హెచ్డి కెమెరా ప్లేస్లో ఐపీ కెమెరాని ఎలా కాన్ఫిగరేషన్ చేయడం అనేది. ఓకే, సో ఇది హెచ్డి కెమెరా. మామూలుగా అయితే ఇది హెచ్డి కెమెరా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది మన 16 ఛానల్ డివిఆర్. ఈ 16 ఛానల్ డివిఆర్లో ఈ ఒకటో ప్లేస్లో ఐపీ కెమెరా రామంటే రాదు. దీన్ని మనం ఏం చేయాలంటే మెయిన్ మెనూలోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి ఎన్కోడ్ అని చూసారా, ఎన్కోడ్లోకి వెళ్ళి దీనిలో ఛానల్ టైప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఆటో ఇవన్నీ హెచ్ఈలో, ఇవన్నీ హెచ్డి, సిఐ, సిఈడిఎస్లో ఆన్ అయ్యే కెమెరాస్. మనకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఐపీ కెమెరా కావాలి. ఐపీ కెమెరా కావాలంటే మనం ఇక్కడ 16 పోర్ట్ మీద మనం అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. 16 చూడండి, 16 మీద సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. అడుగుతుంది, రీస్టార్ట్ అడుగుతుంది, రీబూట్ అడుగుతుంది, మనం ఓకే చేయాలి. సో అది రీస్టార్ట్ అయిపోతుంది. రీస్టార్ట్ అయిపోయినాక ఈ విధంగా డిస్ప్లేలో మళ్ళీ వస్తుంది. మనం ఇంతకుముందు ఏం చేసినాం, 15, 16ని ఐపీ చేసినాం, మనం ఐపీకి కన్వర్ట్ చేసినాం. హెచ్డి అనేటప్పుడు వీడియో లాస్ అని వస్తుంది, ఐపీ అనేటప్పుడు ఇలా ఎంటీ వస్తుంది. ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా, ఇక్కడ దీని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో వీడియోలో హెచ్డి కెమెరానేమో వీడియో లాస్ అని వస్తుంది, ఐపీ కెమెరా ఎందుకు మనం కన్వర్ట్ చేసినాం 15, 16 నంబర్ని కన్వర్ట్ చేసినాం కాబట్టి ఈ ప్లేస్లో మనం ఐపీ కెమెరాని మనం ఆన్ చేయబోతున్నాం. ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది ఏంటంటే హెచ్డి కెమెరాకేమో మనం జస్ట్ బీన్స్ అనేది మాత్రం ఇట్లా పెట్టేస్తే కెమెరా ఆన్ అయిపోతుంది. బట్ ఐపీ కెమెరా అట్లా కాదు. ఐపీ కెమెరా ఏంటంటే నెట్వర్క్ కెమెరా కాబట్టి మెయిన్ మెనూకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ ఐపీలో చేసిన తర్వాత మనకు నెట్వర్క్ కెమెరా కాబట్టి ఐపీ కెమెరాకు ప్రతి ఐపీ కెమెరాకి ఒక ఐపీ నంబర్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది నెట్వర్క్తోనే ఆన్ అయ్యే కెమెరా కాబట్టి ఖచ్చితంగా ఒక నంబర్ అనేది ఒక కెమెరాకు ఉంటుంది. హెచ్డి కెమెరాకి అలా కాదు. హెచ్డి కెమెరాకి జస్ట్ కేబుల్ టు కేబుల్ కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఐపీ కెమెరా అలా కాదు. ఐపీ కెమెరా మనకు ఇంట్లో ఇంటర్నెట్ ఉందనుకోండి, ఆ ఇంటర్నెట్ వైఫైకి ఒక ఐపీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఐపీ నెంబర్ ఏ డాట్లో ఉందో, ఏ సిరీస్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కు నా వైఫై, నా ఇంట్లో ఉన్న వైఫై, నా షాప్లో ఉన్న వైఫై 18.168.1.1 సిరీస్లో ఉంది. సో నేను నా ఐపీ కెమెరా కూడా నేను 1 సిరీస్కి చేంజ్ చేసుకోవాలి కాబట్టి నాకు ఆల్రెడీ 1 సిరీస్లో ఉంది, నేను 1లో పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా 1 సిరీస్. సో నేను ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ఇంతకుముందు మనం కన్వర్ట్ చేస్తున్నాం కదా హెచ్డి నుంచి ఐపీకి. సో ఇక్కడికి మనం 50 నంబర్, 60 నంబర్ రెండు మనం ఐపీ నెంబర్కి కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ 18.168.1.108 1 సిరీస్లో వచ్చేసింది. మనం దీన్ని యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇక్కడ ఐపీ నెంబర్, మనం ఐపీ వేసామో ఆ ఐపీ కెమెరా ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో పెట్టిన కంటెంట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
మీకు ఎలాంటి సలహాలైనా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.